హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికి. ఎలా ఉన్నారండి అందరూ? అమ్మ అయితే ఇంటి దగ్గర నుంచి కొన్ని వస్తువులు అయితే పంపించింది. ఏమేమి పంపించిందో క్లియర్ గా మీకు చూపిస్తాను, ఓకేనా? నాతో పాటు చూసేయండి. ఏమేమి పంపించిందో నాకు కూడా తెలీదు. కొన్ని వస్తువులు అయితే నేను పంపించమని చెప్పాను. వాటితో పాటు ఇవన్నీ కూడా పంపించింది. ఏమున్నాయో నాకు కూడా తెలీదు, ఓకేనా? చూద్దాం వాడిని. ఇంకా ఈ బ్యాగ్ లో చూద్దాం. మ్మ్. కొత్త ఆవకాయ పచ్చడి అండి. నాకు చాలా ఇష్టం. మొన్ననే పెట్టారు, అందుకే పంపించింది. ఇష్టమని పంపించింది. ఆవకాయ ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. నెక్స్ట్ ఇది పచ్చి చింతకాయల పచ్చడి. చింతకాయలు అండ్ పచ్చి చింతకాయ అండ్ మిరపపళ్ళ పచ్చడి. ఇది మా బాబు కోసం పంపించింది. నెయ్యి వేసి తినిపిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వేడివేడి అన్నంలో. ఇదైతే మా బాబు కోసం పంపించింది. నెక్స్ట్ నెక్స్ట్ ఈ బ్యాగ్ లో ఏముందో చూద్దాం, ఓకేనా? ఇది స్టీల్ బౌల్ అండి. ఇది స్టీల్ బౌల్ చాలా బాగుంది. చాలా బాగుంది కదా. మన కుక్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇందులో ఏమో ఉన్నాయి ఇంకా. ఓ, ఫ్లవర్స్ పంపించింది అమ్మ ఇంటి దగ్గర నుంచి. ఇంటి దగ్గర ఫ్లవర్స్ ఇక్కడైతే మనం కొనుక్కోవాలి. ఇంటి దగ్గర అయితే చెట్లు ఉంటాయి కదా, అందుకని నా కోసం అని మా అమ్మ ఇంటి దగ్గర నుంచి ఫ్లవర్స్ అయితే కట్టి పంపించింది అనమాట. అమ్మ నా కోసం చూడండి ఎంత కష్టపడి ఫ్లవర్స్ అల్లి మరీ పంపించింది. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఇందులో ఏమో ఉంది, చూద్దాం. కరివేపాకండి. పప్పులోకి, పోపుల్లోకి, ప్రతి దాంట్లోకి కరివేపాకు లేకపోతే నాకు అస్సలు నచ్చదు. అందుకనే కరివేపాకు కూడా మా అమ్మ ఇంటి దగ్గర నుంచి చెట్టు ఉంది కదా, అందుకని పంపించింది అనమాట. నెక్స్ట్ ఇంకా ఏముందో చూద్దాం. ఓకే, పక్కన పెట్టేస్తున్నా. ఇంకా ఇంకా ఏముంది, ఏదో బాక్స్ ఉంది. ఇంకా బాక్స్, ఇందులో ఇంకో బాక్స్ ఉంది. ఇంకో బాక్స్ ఉంది. ఓ, పసుపు. ఇంటి దగ్గర అమ్మ పసుపు పట్టించింది. నాకు పసుపు నిండుకుంది అని చెప్పేసి అమ్మ పసుపు పంపించింది. ఇదైతే నాకు తెలుసు, ఎందుకంటే ఇక్కడ పసుపు నిండుకుందని నేనే అమ్మని పంపించమని అడిగాను. అందుకే నా కోసం పసుపు పంపించింది. చూడండి, పసుపు ఓకేనా. చాలా నిండుగా ఉంది, అందుకే సరిగ్గా పసుపు అనమాట. ఇది నాకు తెలుసు. ఓకే, నెక్స్ట్ ఈ బాక్స్ నా కోసమే పంపించింది అమ్మ. ఏమైనా స్టోర్ చేసుకోవడానికి యూజ్ అయితే అని చెప్పేసి పంపించింది. నెక్స్ట్ ఇంకా చింతపండు పంపించింది అనమాట. చారులోకి యూజ్ అవుతుంది కదా, పప్పు చారులోకి అప్పుడప్పుడు పచ్చిపులుసు చేసుకోవడానికి. చింతపండు అయితే అమ్మ చింతపండు కూడా పంపించింది నా కోసం. ఇంకా నిమ్మకాయలండి. ఈ ఎండాకాలంలో చాలా దాహం వేస్తుంది. ఎంత వాటర్ అయినా మనకు దాహం తీరదు. అందుకనే లెమన్ జ్యూస్ చేసుకోవడానికి అమ్మ ఇంటి దగ్గర నుంచి నిమ్మకాయలు కూడా పంపిస్తుంది. చూడండి, ఇవన్నీ కూడా నిమ్మకాయలు. ఇంటి దగ్గర నుంచి అమ్మ నిమ్మకాయలు కూడా పంపించింది మన కోసం. నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఏదో పెద్ద బ్యాగ్ ఉంది, పైకి లేవడం లేదు. ఓకే, ఇది ఇది షుగర్ అండి. అంటే నువ్వు షుగర్ కూడా కొనుక్కోలేవా? అది కూడా మీ అమ్మ దగ్గర, మీ అమ్మే పంపించాలా అని అనకండి. మేము మేడారం వెళ్ళినప్పుడు ఎత్తు బంగారం ఇచ్చాము, బంగారంకి బదులు చక్కెర జోకిచ్చామన్నమాట. సో మొన్న వస్తున్నప్పుడు కొంత తెచ్చుకున్నాను. ఇప్పుడు అయిపోయిందంటే ఇంకొంచెం పంపించింది. అంతే, షుగర్ కొనుక్కోలేక కాదు, ఓకేనా. అక్కడ ఉంది కాబట్టి ఆల్రెడీ పంపించింది అమ్మ, ఓకేనా. లేదంటే షుగర్ కూడా కొనుక్కోలేవా, మళ్ళీ షుగర్ కూడా మీ అమ్మనే పంపించాలా అని అనుకోకండి, ఓకేనా. ఉంది కాబట్టి పంపించింది, అంతే. ఇంకా ఇంతేనండి ఈ బ్యాగ్ లో. చూడండి, అమ్మ మిల్క్ కూడా పంపించింది. ఏదో ఉంది, అందుకనే మా కోసం మిల్క్ కూడా పంపించింది. థ్యాంక్ యూ. ఇంకా ఎండు కొబ్బరి కర్రీలోకి నేను యూజ్ చేసుకుంటానండి, అందుకని నా కోసం అమ్మ ఎండు కొబ్బరి ఇంట్లో ఉంటే పంపించింది, ఓకేనా.
ఇక్కడ సిటీలో అన్ని కొనుక్కోవాల్సి వస్తున్న ఉద్దేశంతో అమ్మ ప్రతి ఒక్కటి పంపిస్తుంది నాకైతే ఇంటి దగ్గర నుంచి. మీ అమ్మ వాళ్ళు కూడా అంతేనా? కామెంట్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ పెద్ద సంచి. ఇంకా ఇందులో ఏముందో చూద్దాం. కాకుండా గట్టిగా టై చేసేసింది. జారిపోతుంది మూట ఎందుకో. ఇందులో కూడా ఏమేమో చిన్న చిన్న కవర్లు అవన్నీ ఉన్నాయి. చూద్దాం ఇదేంటో. ఇది జొన్న పిండి అండి. జొన్న రొట్టె వేసుకోవడం కోసం అని అమ్మ పంపించింది. ఇది ఓపెన్ చేయాలా? నేను వేసి చూపిస్తాను, చూడండి. ఇది జొన్న పిండి, ఓకేనా? జొన్న రొట్టెలు చేసుకోవడం కోసం మా అమ్మ నాకు జొన్న పిండి కూడా పంపించింది. నెక్స్ట్ ఇంకా ఏం పంపించింది? ఇది వచ్చేసి కారం. కనిపిస్తుంది కదా బయటికి రెడ్ గా. కారం ఓపెన్ చేయలేదు, ఫ్యాన్ గాలికి కళ్ళలో పడుతుందేమో, ఫ్యాన్ గాలికి కళ్ళలో పడుతుందేమో, అందుకే ఇది ఓపెన్ చేయట్లేదు. చూడండి, ఇదైతే కారం, ఓకేనా? కారం అన్నమాట పంపిస్తుంది. నేను ఇక్కడ ఏం కొనుక్కోను, ఏమైనా కూరగాయలు తప్ప. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ కాస్ట్ ఉంటుంది. విలేజ్ లో మనకు ఎట్లాగూ పండుతాయి కాబట్టి, దొరుకుతాయి కాబట్టి అమ్మ కష్టంగా అన్నీ పంపిస్తుంది. సో కారం అన్నమాట ఇది, ఓకే? నెక్స్ట్ ఇదేంటమ్మా అనుకుంటున్నారా? అందులో 2 ప్యాకెట్లు ఉన్నాయి. ఇదిగోండి చూడండి, ఇది బియ్యం పిండి. బియ్యం పిండి ఎందుకు అనుకుంటున్నారా? బియ్యం పిండి మా వాడికి అప్పుడప్పుడు స్నాక్స్ చేసిస్తాను. బెల్లం వేసి కుడుములు కూడా వేస్తాను. ఆవిరి కుడుములు అంటారు కదా, ఆవిరి కుడుములు చేస్తాను. అందుకోసమని అమ్మ నా కోసం బియ్యం పిండి కూడా చేసింది. తెలంగాణ స్టైల్ గిన్నెప్ప అంటారు కదా, అది కూడా చేస్తాను నేను. అందుకోసమని అమ్మ నాకు బియ్యం పిండి కూడా పంపించింది, ఓకేనా? ఇంకా ఇవి పల్లీలు. పల్లీలు అయితే మాకు పండవండి. అది ఇంటి దగ్గర పల్లికాయ కొని ఒలిచి అమ్మ నా కోసం పంపింది. డిమార్ట్ లో పల్లీలు కొంచెం పచ్చి ఉంటాయి కదా, అవి ఎక్కువ రోజు స్టోర్ ఉండవు. అందుకని ఎండిన పల్లీలు విలేజ్ లో కొని అమ్మ నా కోసం పల్లీలు పంపించింది, ఓకేనా? ఇవైతే పల్లీలు. చూడండి, ఇవైతే పల్లీలు, ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ ఇందులో ఏమున్నాయి తెలుసా? ఇది పపాయ. ఇది పక్కన బాబాయ్ వాళ్ళ దగ్గర నుంచి, మాకేం చెట్టు లేదు, పక్కన బాబాయ్ వాళ్ళ దగ్గర నుంచి అమ్మ పంపించింది అనమాట నాకు, ఓకేనా? ఇది పపాయ. నెక్స్ట్ మీకు నాకు అందరికి ఇష్టమైన మ్యాంగోస్. మ్యాంగోస్ పంపించింది అనమాట అమ్మ. చూడండి, మిగతావన్నీ ఇంకా మ్యాంగోసే, ఓకేనా? మ్యాంగోస్. మీకైతే మీ అమ్మ ఏం పంపిస్తుంది అని కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా అమ్మ పంపించిన వస్తువులు. అమ్మ పంపించిన వస్తువులు కాదు, అమ్మ పంపించిన ప్రేమ, అమ్మ ప్రేమ. ఓకే అండి, మరి బాయ్. మా అమ్మ ఏమేమి పంపించిందో మీకైతే షేర్ చేసుకున్నాను కదా. నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? బాయ్ మరి.